వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము సగభాగం నుంచి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. 14 సగభాగం నుంచి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అర్థమైంది? రోజు మన నిమిత్తము యవనస్తులను గురించి, యవన బలమును గురించి ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ యొక్క వాక్యంలో 2 మార్లు ప్రభువు, ఒకటి దుష్టుని జయించారని, రెండవది దేవుని వాక్యం, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీరు నిలిచి ఉన్నది. మీరు బలాన్ని బట్టి దుష్టుని జయించారు. 1, 2 దేవుని వాక్యం, మీరు బలవంతులు గనుక దేవుని వాక్యం మీలో ఉంది కనుక మీరు దుష్టుని జయించారు. 2 మార్లు అదే వాక్యం రిపీట్ చేయబడింది 13, 14లో కూడా. కాబట్టి దుష్టుని జయించాలి అని అంటే ఈ వాక్యం ప్రకారం ఏమి సెలవిస్తుందో మనకు అర్థమైపోయింది ఇప్పటికే. దేవుని వాక్యము మీ యందు నిలుచు చదవండి. అక్కడే ఉంది కంటిన్యూస్ టెన్స్. నిలిచి ఉన్నది కాదు, నిలుచుచున్నది అంటే చెప్పండి, మాట్లాడండి. యవనస్తులారా, దేవుని, మీరు బలవంతులు, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, మీరు చెయ్యాలంటే ఏదైనా చేయగలరు. ఒకరిని ముంచాలంటే ముంచగలరు, ఒకరిని చంపాలంటే చంపగలరు, ఒకరిని లేపాలంటే లేపగలరు, ఒకటి సహాయం చేయాలంటే చేయగలరు, బరువు మొయ్యాలంటే మొయ్యగలరు, అలగాలంటే అలగగలరు, తల్లిదండ్రులు ఏడిపించాలంటే ఏడిపించగలరు. దేనికైనా మీరు బలవంతులే, దేనికైనా మీకు బలవంతులే. మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ. చిన్నప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు. కాబట్టి ఎందుకో తెలిసిన, మీరు బలవంతులుగా ఉండాలంటే నాదొక ఆజ్ఞ. ఏమిటి అంటే, మీలో దేవుని వాక్యము ఎప్పుడు బలవంతుడు అవుతావు. ఎప్పుడు యవనస్తుడు బలవంతుడు, ఎప్పుడు దుష్టుని జయిస్తాడు, ఎప్పుడు లోకాన్ని జయిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బలవంతులు అనే మాట వాస్తవమే. 25 కేజీలు కట్టిన చేత్తో అలాగా మోసుకొచ్చేయగలరు, కరెక్టే. ఎప్పుడు ఆ బలం వస్తుందంటే, ఎప్పుడు దుష్టుని జయిస్తారనంటే, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నంత వరకు మీరు బలవంతులుగా ఉంటారు. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, 119వ దావీదు కీర్తన చూడండి, 9వ వచనం. 119వ దావీదు కీర్తన. యవనస్తులు, మనందరికీ కంటగా వచ్చినటువంటి మాటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఈ వాక్యం నీలో నిలవాలి అని అంటే ముందు ఏం చేయాలంటే, వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. ముందేమి రాసింది, ఆ వాక్యం తర్వాత ఏమి రాసింది, ఇది జాగ్రత్తగా చూడాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, మేము బలవంతులు అని వెళ్ళిపోయేవా, తప్పును పడిపోయినట్టే. ఆ తర్వాత ఏముందో, ఎప్పుడు బలవంతులు అవుతారు అనంటే, దేవుని వాక్యం మీలో నిలిచినప్పుడు, నువ్వు అది కంటిన్యూ లేకుండా వాక్యాన్ని ముక్కలు చేయకుండా ఉంటే మీరు బలవంతులు.
రెండోది ఏం చెప్తున్నాడంటే, రెండో పాయింట్, ఆ బలవంతుడు ఎప్పుడవుతాడంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలంట. జాగ్రత్తగా చూడాలంట అంటే చూచి చూడనట్టుగా పరీక్ష వెళ్ళిపోయే ముందు ఒప్పుకుని ఆశీర్వాద వాక్యాలు చదవకుండానట్లుగా, హడావిడిగా బయటకు వెళ్ళిపోయేటప్పుడు నోటు పెట్టుకుని చదవకుండానట్లుగా, తర్వాత ఇంకేం చేస్తారు, పరీక్షలో క్వశ్చన్ జ్ఞాపకం రానప్పుడు గబగబా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండానట్లుగా. అంటే మనకి అవసరం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వాడుకోవటం కాదు, అవసరం ఉన్నను అవసరం లేకున్నాను దేవుని వాక్యాన్ని నీ పుస్తకాల కన్నా, నీ ల్యాప్టాప్ కన్నా, నీ ఉద్యోగం కన్నా, యవనస్తుల కొరకే కాదండి ఈ సందేశం, యవనంగా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సందేశం, నేను కూడా బలంగా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సందేశం. డ్యూటీ టైం అయిపోయే వరకు కొడుకుని లేగరు, వెళ్ళిపోయే ముందు మాత్రం దారిలో చెప్పుకుంటూ వెళ్తాను. నేను కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవటం మర్చిపోయి గేట్లోకి వెళ్ళిపోయి అప్పుడు వచ్చిన వాక్యాలను చదివి నా తప్పులే చెప్తున్నానండి. మీరందరూ మీ మొబైల్లో చూస్తే అటు ఇటుగా కూడా కనపడుతున్నారు. అటే అన్నానంటే మళ్ళీ మీకు కోపాలు వస్తాయేమో. కాబట్టి అందరి జీవితాలలో కూడా ఏం చేస్తామంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోమండి. జాగ్రత్తగా చదువుకోండి అంటే మనకు కావలసిన దాన్నే మనం చదువుకుంటాం. అన్నం కానీ మనకి నచ్చినంత వరకే తిన్నట్టు, అన్నం పడేశారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు, ముందు తెలీదా, పెట్టినప్పుడు తెలీదా అన్నం పారేస్తున్నాం అంటాం. కానీ అదే మాట వాక్యాన్ని ఏంటి 2 నిమిషాల్లో చదివి ముగించేసేమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. వీళ్ళకి కనపడేది భౌతికమే అంతా. 2 నిమిషాల్లో ఏంటమ్మా బైబిల్ మూసేసామని అనరు. చదువుకున్నావా, చదువుకుందినట్టే కూడా పని. కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మరి చాలా భక్తిపరుడైనటువంటి మహాభక్తుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటేనే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. అంటే ఒక వ్యక్తి బలవంతుడు కావాలంటే, ఒక వ్యక్తి యవనస్తుడిగా ఉండాలి అని అంటే, యవనస్తుడు దుష్టుని జయించాలి అని అంటే ఆ వాక్యం అంట ఆ వ్యక్తిని ఏం చేస్తుందనంటే శుద్ధీకరణ చేస్తుందంట. అంటే ఒక దుష్టుని జయించలేడు అని అంటే ఈ వ్యక్తిలో ఏమున్నట్టు, ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏమున్నట్టు, శత్రువు ఉన్నట్టు. శత్రువును జయించడానికి ఏం కావాలి అని అంటే కర్ర కాదు, రాళ్ళు కాదు, దేవుని శుద్ధీకరణ కావాలి. శత్రువుకి అగ్ని బాణం వేస్తా ఉన్నప్పుడు మనం కూడా తిరిగి బాణం వేయాలి అని అంటే కర్రట్టుకుని తరవడానికి దానికి శరీరం కనపడుతుందా మనకి? శత్రువుని జయించడానికి అది మనిషి మాయమైపోద్దండి, స్పిరిట్ మాయమైపోద్ది. దానికి పనికిమాలిన రూపాలు, ఆ రూపం ఈ రూపం ఎరువడుకుని వస్తుందే కానీ దానికి రూపం కోల్పోయిందని. అంటే ఇప్పుడు ఒక యవనస్తుడు బలం పొందుకోవాలి అని అంటే, బలముగా ఉండాలి అని అంటే, లేదా దుష్టుని జయించాలి అని అంటే వాక్యాన్ని ఉంచుకోవాలి, రెండోది చదువుకోవాలి, రెండోది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే శుద్ధీకరించే స్వభావం వాక్యానికి ఉంది. కాబట్టి ఆ వ్యక్తిని శుద్ధీకరించిన తరువాత అతనిలోకి ఏమొస్తుందంటే బలం వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తిలో పాపం అనేది ఎలుబడి చేస్తుందో అంటే శత్రువుకి హృదయంలో అధికారం వస్తుంది. అధికారం ఉన్నప్పుడు శత్రువుని జయించలేము. సినిమాకి వెళ్ళి వచ్చాము, సైతాన్ కాలు వచ్చింది, ఏసు రక్తం అంటే పోయిదా, ఇంకొక కాలు వచ్చింది, అప్పుడు ఇంకా భయం వేసే కళ వచ్చింది. అంటే లోపల అపవిత్రతను పెట్టుకొని చాలా మంది సినిమాలు చూస్తారు, బైబిల్ చదువుతారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో అర్థం కాని విషయం నాకైతే. సీరియల్ చూస్తారు, బైబిల్ చదువుతారు. కొంతమంది నిష్ఠ భక్తులు ఉంటారు, స్నానం చేసి వచ్చేసి గబగబా ముసుకేసి వేసుకుని బైబిల్ చదువుతారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, చదువుతారు.
మళ్ళీ చక్క సీరియల్ టైం అయిపోవటం కానీ పొళ్ళు విలుచుకుంటే దాని ఎదురుగుండా కూర్చుంటారు. ఇది చాలా సిగ్గుచేటు. అసలు వాక్యానికి శత్రువుకి కొంతను కుదరదు, టై కుదరదు. అసలు వాక్యం ఉన్న చోట శత్రువు ఉండలేదు. పోయిన వారం మనం నేర్చుకున్నాం, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే మమ్మల్ని పాతాళంలోకి తోసేబాకయ్యా అని శత్రువులు బతులాడుతున్నాయి. వీళ్ళు మాత్రం టీవీని చేయించలేదు. అయితే ఇక్కడ అది మన సందేశం కాదు, గాని దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించారు. అబ్బాయి, మీకు శరీరంగా కండలు బాగానే ఉన్నాయి, మీకు యవన రక్తం ఉంది, యవన బలం ఉంది, మీరు బలవంతులే. అయితే మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంచుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మీరు చదువుకుంటారో అప్పుడు మీ హృదయంలో శుద్ధీకరణ జరుగుతుంది. ఆ తర్వాతే మీరేం చేస్తారనంటే మీరు దుష్టుని జయిస్తారు. ఇదంతా కూడా ప్రవచనాల గ్రంథం కదా. దేవుడు ఆ విజన్ ద్వారా దేవుడు వీళ్ళకి బయలుపరిచినటువంటి సత్యాలు. వీళ్ళ ఆత్మకథలు గాని కట్టు కథలు గాని ఇక్కడ బైబిల్లో లేవన్నమాట. అందుకే ప్రసంగి కూడా అంటున్నాడు చూడండి, మనందరికీ తెలిసిన మాట. 11వ అధ్యాయము ప్రసంగి చివరి నుంచి 2వది 11వ అధ్యాయంలో యవనుడా, చూడండి ఆ మాటలు అందరం చదువుకుందాము. 9, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. బాగానే ఉంది ఇక్కడ వరకు. అసలు నీ కళ్ళు ఎడు తిప్పినయో అటు వెళ్ళిపో. ఏ సినిమాలు నిన్ను చూడమంటున్నాయో చూసుకో, ఏ అమ్మాయిని చూడమంటున్నాయో చూసుకో, నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకో, నువ్వేమైనా చేసే. ఎందుకంటే నువ్వు బలవంతుడివి, నువ్వేమైనా చేయగలవు, ఎదిరించగలవు, పోట్లాడగలవు, ఏమైనా చేయగలవు. నువ్వు సంతోషపడే నిమిత్తం నువ్వే పెంటనే తొక్కు. కానీ తర్వాత ఏమంటున్నాడంటే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఒకవేళ లేత వయసుంది, నడిప్రాయం వస్తుందని అనుకుంటున్నావేమో, అవన్నీ కూడా గతించిపోతాయి. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాని తొలగించుకొనుము. అదే ఇందాక కీర్తనకారుడు చెప్తున్నాడు. నీ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూచుకుంటే అది నీకు శుద్ధీకరణ చేస్తుంది. ఇక్కడ కూడా అంతవరే యవనస్తుడా యవనురాలా, ఎవరైతే ఇప్పుడు నడు వయస్సులో ఈవేళ మరణానికి వయసుతో సంబంధం లేదు. అయితే ఇక్కడేమంటున్నాడంటే నీకు నచ్చిందల్లా చేసే, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీ కళ్ళు ఎటు లాక్కెళ్తున్నాయో, ఎటు పోతావో పో, బానే ఉంది. గాని నీ వయస్సు ఒకరోజు గతించిపోతాయి, నీ బలం తగ్గిపోద్ది. లేత వయసు నడిప్రాయము గతించిపోవును, నీ హృదయములో నుండి వ్యాకులమును ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు. ఎంతకాలం నీ దేహమును చెరుపుదానని తొలగించుకో. తర్వాత అధ్యాయంలో చెప్తా ఉన్నాడు చూడండి, ఇటువంటి దినాలు రాబోతున్నాయో చెబుతూ, మేఘములు మరలా రాకముందే, చీకటి కమ్మక ముందే, సూర్యచంద్ర నక్షత్రములు రాలక ముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు బాల్య దినాల యందే స్మరణకు తెచ్చుకో అంటున్నాడంటే, ముందు యవనుల గురించి రాసి తర్వాత పిల్లల గురించి రాస్తున్నాడంటే, యవనంలో తప్పిపోయిన వాడు సొలొమోను భక్తుడు. కనుకని అరే బాబు, నా యవనంలో నేను చేసినటువంటి ప్రతి పనికి మాలిన కార్యాన్ని నేను చేశాను, చూశాను, నాకు నచ్చిందల్లా నేను చేశాను, అదంతా వేస్ట్ అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సొలొమోనుకి కృపుంది, వాళ్ళ నాన్న ప్రార్థనా పరుడు, కనుకనే సొలొమోను రాజయ్యాడు. సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు కనుకనే దేవాలయం కట్టాడు. ఆయన ఏదో మనుషుల నేల జ్ఞానం అడిగాడు, దాంతోపాటు డబ్బులు కూడా దేవుడిచ్చాడు. దైవిక జ్ఞానం అడగలే. అందుకే తప్పిపోయా నేను. అరే నా బాల్య దినాలలో
నా తల్లి నన్ను రాజుని చేయాలనే కోరికే మాటే తీసుకుంది, కానీ దేవుని కొరకు నన్ను ప్రతిష్ఠుడిగా పెంచాలనేది నా తల్లికి తెలియదు. కనుక మీరేం చేస్తారంటే మీ బాల్య దినాలలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, వాడికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. అలా లేక అక్కడి నుంచి వచ్చారా, సరే యవ్వన బలంలోకి వచ్చావు. యవ్వన బలంలోకి వచ్చిన తర్వాత కూడా నీకు నచ్చిన విధంగా చేసినప్పటికీ కూడా ఒక రోజు ఏముందంటే నువ్వు ఎక్కడికి పోతావు? తీర్పులోనికి పోతావు. తీర్పులోనికి పోతావు. ఈవేళ బాలుడైనడు రేపు యవనస్తుడవుతాడు, యవనస్తుడైనాడు నడువయసుడవుతాడు, వాడే తర్వాత రోజు వృద్ధుడవుతాడు. ఇదంతా కూడా రొటీన్ గా వెళ్ళిపోద్ది. ప్రతి దానికి 4 స్టేజెస్ ఉన్నాయి, అయిపోద్ది. కానీ ఒక రోజు నువ్వు ఎక్కడికి పోతావంటే తీర్పులోనికి పోతావు. కాబట్టి మన బిడ్డలకి బాల్యంలోనే వారికి మనం జ్ఞానం నేర్పాలి. చిన్నోడు కదండి, ఏం ప్రార్థన చేస్తాడు, పడుకోనియండి, చిన్నోడు కదండి. ఎందుకు నేర్పాలి అని అంటే నిన్ను కూడా చదువుకున్నాం. కీర్తనకారుడు చెప్తున్నాడు 127వ కీర్తన 4వ చరణం చూడండి. 127వ కీర్తన 4వ చరణం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, యవన కాలంలో పుట్టేటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణం ముళ్ళుగా ఉంటారంట. బాణముల వంటి వారు, వాటితో తన అమ్ముల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో ధైర్యం. యవన కాలంలో పుట్టిన పిల్లలు యవన బలంతో ఉంటారు. కనుకనే ధైర్యం కలిగి గుమ్మాల నుంచి శత్రువుతో యుద్ధం చేస్తారు. ఎందుకు అని అంటే యవనస్తుడికి దేవుడు ఎందుకు బలవంతుడు అయ్యాను అనేది ఎందుకు అని అంటే శత్రువుతో యుద్ధం చేయటానికి, ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేయటానికి కాదు, శత్రువుతో పోట్లాడడానికి, నీ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళతో పోట్లాడడానికి, నీ ఇంటి మీదకి రేగే తుఫానుని అణచడానికి. ఇందుకొరకు దేవుడు యవనస్తుల్ని ఆ రేణు బలవంతుడు రా అని చెప్తున్నాడు. అంతేగాని దుష్టుని చేతిలో ఇరుక్కుపోయి సంసోనులాగా పడిపోయి నాశనం అవడానికి కానే కాదు. సంసోను తన యవన బలాన్ని స్త్రీలకు అప్పగించాడండి, స్త్రీలకు ఇచ్చాడు. చివరికి తిరగలిసిరుతున్నాడంట ప్రవక్త తిరగలిసిన కర్మ పట్టుకుంది. ఎందుకో తెలిసిన తన యవన బలంలో దుష్టుని జయించలేని కారణము చేత, యవన ఇచ్చలను జయించలేని కారణము చేత. అందుకనే తిమోతికి రాస్తూ అంటాడు చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో, 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. బలమును వెంటాడమంటలా ఇక్కడ దేవుడు దేన్ని వెంటాడమంటున్నాడంటే చూడండి, ఏం వెంటాడమంటున్నాడు? నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని వెంటాడు. అరే నువ్వు యవనేచ్ఛల నుండి, యవనస్తులు, బైబిల్ చెప్తుంది కదా, యవనస్తులు తప్పక, యెషయా భక్తుడు అంటాడు 40వ అధ్యాయంలో 30వ వచనంలో ఏమంటాడంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవన కాలానికి వచ్చిన తర్వాత వాడు బలవంతుడు, దాన్ని జయించేస్తాడని తెలిసినప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే ఉరి ఒడ్డుతాడు, వల ఒడ్డుతాడు వేటగాడిలాగా. కానీ యవనస్తులైన వారు తప్పకుండా తొట్టిల్లుతారు, అది కామన్. కానీ తర్వాత ఏమంటున్నాడండి, తర్వాత ఏమన్నాడు చదవండి. నువ్వు తొట్టిల్లిన స్థితిలో నుంచి ఎక్కడికి రావాలండి? తొట్టిల్లిన స్థితిలో నుంచి ఎక్కడికి రావాలంటే దేవుని కొరకు ఎదురు చూడడం. అందుకనే వాక్యము జాగ్రత్తగా చదువుకుంటే వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు పడిపోయినప్పుడు, తొట్టిల్లినప్పుడు, శ్రమలో పాదం ఇరుకులో పడిపోయినప్పుడు వాక్యం ఆదరిస్తుంది.
అరే దేవుడు లేపుతాడు రా అని నీకు బోధిస్తుంది. దేవుడు సహాయం చేస్తాడు రా అని నీకు బోధిస్తుంది. నీ పాదాలు ఇరుకులో పడిపోయినాయా, దేవుడు నీ పాదాన్ని పెంట కుప్పల మీద నుంచి కూడా బీదల్ని పైకెత్తుతాడని నీకు బోధిస్తుంది. కనుకనే యవనస్తుడు ప్రతి ఒక్కరు కూడా తొట్టిల్లుతారు. ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అని అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. అప్పుడు వస్తుందంట బలం. తొట్టిల్లిపోయినప్పుడు ఏమైపోతాడంట వ్యక్తి, దీని అర్థం తర్వాత మాట అదే కదా, నూతన బలము పొందుదురు అంటాడు. ఏం కోల్పోయాడు ఇప్పుడు తొట్టిల్లినప్పుడు? బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చింది. నువ్వు యవనస్తుడివి, నువ్వు బలవంతుడు అని చెప్పుకుంటున్నావు. నీ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దేవుని దగ్గర నుంచి నీకు బలం వచ్చింది. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడనప్పుడే నిన్ను బలవంతుడిగా దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు నువ్వు తొట్టిల్లిపోయావు, నీ పాదాలు జారిపోయి నీ ఇరుకులో పడిపోయావు. ఇప్పుడు నువ్వు బలం పుంజుకోవాలి అని అంటే నీ శక్తి అంతా పోయింది. సంసోన్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుందండి, తన జుట్టు అంతా కూడా కత్తిరించి, సంసోనా ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారు లే అంటుంది. లెమ్ము, ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద లెగ్గలిగాడండి. ట్రై చేశాడు కదా, ట్రై చేశాడు యథా ప్రకారంగా చివరచుకున్నాడు. వచ్చిందా అండి? ఏం కోల్పోయాడు? ఏం కోల్పోయాడు? అందుకని నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు అని అంటాడు బైబిల్. చూసారా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. ఇక్కడ కూడా సంసోను ఏ రీతిగా మనకు ఉదాహరణగా ఉన్నాడో, ఒక వ్యక్తి తొట్టిల్లినప్పుడు, ఒక వ్యక్తి గాడి తప్పినప్పుడు, ఒక వ్యక్తి దేవుని తోటలో నుండి బయటికి వెళ్లిపోయినప్పుడు, దేవుని కాపుదలలో నుంచి బయటికి మరలు కోల్పబడి పారిపోయినప్పుడు శత్రువు తరవడం ప్రారంభిస్తాడు. పరిగెత్తి 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 ఏమైపోద్దంటే బలమంతా కోల్పోతామండి, బలం పోగొట్టుకుంటాం. అందుకనే ప్రభు వారు ఏమంటున్నారంటే దాని కంటిన్యూషన్, అరే యవనస్తులు తొట్టిల్లుతారు కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నీ దగ్గర బలమంతా కోల్పోయేవా, ఇప్పుడేమొస్తుందంట? క్రొత్త బలం. ఇప్పుడు చదివినటువంటి కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడండి, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండునట్లు. ఒకవేళ నీ బలాన్ని కోల్పోయేవా, దేవుడు ఏమంటున్నాడంటే పక్షిరాజు ఏ రీతిగా బలం కలిగి ఉంటుందో, తన యవన బలాన్ని తెచ్చుకుంటుందో, యవన బలాన్ని తిరిగి ఎలా కష్టపడి తెచ్చుకుంటుందో అలాంటి బలాన్ని మరలా దేవుడు నీకు ఇస్తాడు. పక్షిరాజు వంశీ ఒకసారి బయట. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును. ఒకవేళ నీ హృదయంలో తొట్టిల్లిపోయావని చెప్పి నీ హృదయంలో సంతోషం కోల్పోయావా, తొట్టిల్లిపోయావని చెప్పేసి నీ ఆనందాన్ని కోల్పోయావా, నీ బలమంతా పోయిందని చెప్పేసి దిగజారుడిగా ఉన్నావా, ప్రభువారు చెప్తున్నారు మరలా నా దగ్గరికి రా, నేను నూతన బలం ఇస్తా. పక్షిరాజు ఏ విధంగా తన కష్టపడుకుని నూతన బలాన్ని పొందుకుంటుందో అలాగ, అంతేకాదు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తా. మేలుతో ఏమంటారండి జనరల్ గా అబ్బాయిల గురించి పెళ్లిళ్ళలో చెప్పేటప్పుడు, అది భార్య దొరికిన వానికి మేలు దొరుకుద్దంట. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే మేలుతో నిన్ను పనిమాలు గుంటలంట తిరగబాక, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వబాక, ఉన్నది కోల్పోబాక, మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను. అందుకని అంటాడు, ఇంకొక చోట అంటాడు, నీ హృదయము నా కిమ్ము అంటాడు. నీ హృదయము నా కిమ్ము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు వారికి పెట్టిన ప్రస్థాన దేని కాలం నందు అది చక్కగా ఉన్నట్టు
సమస్తమును ఆయన నియమించుకున్నాడు. చారుని నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. కష్టం ఎందుకు వస్తుందంట? కష్టం ఎందుకు వస్తుందంట? మాట్లాడరా ఏంటి? అభ్యాసము అంటే లెక్కల ఎందుకు వస్తుంది కష్టం? ఒక వ్యక్తికి కష్టాన్ని సుఖాన్ని దేవుడు అభ్యాసం చేసే విధంగా నేర్పిస్తాడు. అంటే కష్టం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మనం ఎవరిని తిడతాం? మనకి ఆడొకడు ఉన్నాడు. ఇక మనల్ని మనం తిట్టుకోవటం చేతగాక వంక పెట్టుకుని ఆడి మీద మోపుదాం. కానీ ఇక్కడ ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను సూచితిని. ఒక వ్యక్తిని తీర్చిదిద్దడానికి, ఒక వ్యక్తిని, ఒక ఆటగాడిని చూస్తే వాడు ప్రతిరోజు ఏం చేస్తాడండి? ప్రాక్టీస్ చేస్తాడండి. ఇది కూడా ప్రాక్టీసే. ఈ ప్రాక్టీస్ ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరిని కూడా ఏ పరిస్థితి నుంచైనా ఎదుర్కోవడానికి దేవుడే అటువంటి అభ్యాసాన్ని దేవుడు ఇస్తాడంట. అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, లేదు ఈ కష్టం అంతా కూడా నాకే వచ్చింది, ఈ కష్టాన్ని నేనే అనుభవిస్తున్నాను, ఈ శత్రువు నన్ను విడిచి వెళ్ళిపోవట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడే ఆ కష్టాన్ని ఆయన చిత్తానుసారంగా అలో చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కష్టంలో నుండి, ఆ నష్టంలో నుండి జయిస్తావో లేదో, అభ్యాసం చేసి తప్పుకుంటావో ఇరుకులో పడిపోతావో, దేవుడే ఒక పరిస్థితిని అలో చేస్తాడంట. అలో చేసినప్పుడు మానవుడు ఏమైపోతున్నాడంటే దానిలో ఇరుకులో పడిపోతున్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 20వ అధ్యాయము 29వ వచనంలో, యవనస్తులకు బలము వారికి అలంకారముగా ఇవ్వబడిందంట. యవనస్తుడు బలంగా లేనోడు అనుకో ఏమనంటాము? ఏడేంటండి కుర్రోడే గాని పిచ్చోడ్లాగా ముసలోడ్లాగా ఉంటాడు, ఆ చిన్న పని కూడా చేయలేడు అని అంటాం. కానీ యవనస్తులకి బలాన్ని సామెతల గ్రంథం 20:29 యవనస్తులకు బలము వారికి ఏంటంట? యవనస్తులకి బలం వాళ్ళకి అలంకారము. వాళ్ళు ఏం వేసుకున్నా వేసుకుపోయినా ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలు, ఎంత అందంగానో ఎంత చక్కగానో. ఆడవాళ్ళలాగా కోటింగ్లు అవసరం లేదు, ఇంకేంటేంటో అవసరం లేదు. చక్కగా సింపుల్ గా ఒక ప్యాంటు షర్ట్ చాలు వాళ్ళకంట. అదే అలంకారం అంట. కాబట్టి నిజంగా దేవుడు యవనస్తులకి ఇస్తున్నటువంటి ఈ యొక్క అలంకారాన్ని ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుడిచ్చినటువంటి ఈ అలంకారం, బలము అనే అలంకారం, నిజంగా బలాన్ని పొందుకుని ఉన్నారా లేదా బలాన్ని దిగజార్చుకుని ఉన్నారా? సంసోన్ లాగా చాలా మంది బైబిల్లో యవన కాలంలో ఉన్నటువంటి శ్రేష్టమైన కుమారులు మనం చెప్పుకుంటూ ఉంటాం. యవనుడిగా ఉన్నటువంటి యోసేపును మనం చూస్తాం, యవనుడిగా ఉన్నటువంటి దావీదును మనం చూస్తాం, యవనుడిగా ఉన్నటువంటి షడ్రకు, మేషకు, అబెద్నెగో అయిన వారిని మనం చూస్తాం, యవనుడిగా ఉన్న స్టెఫన్ని మనం చూస్తాం, యవనుడిగా ఉన్న యోహానును మనం చూస్తాం, యవనుడిగా ఉన్న జాషువాను మనం చూస్తాం. మోషే గారేమో కొండ మీదకి వెళ్తే ఈయనేమో కొండ కింద ఉండేవాళ్ళంట. మోషే గారు పాళెంలో తీర్పు తీరుస్తా ఉంటే యెహోషువ గారేమో ప్రత్యక్ష గుడారంలో ఉండేవాళ్ళంట, దేవుని దగ్గర కనిపెడుతూ. ఎంత యవన కాలంలో ఎటువంటి ఆయుధాలని దేవుడు బైబిల్లో గుర్తించి పెట్టుకున్నాడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తిండికి ఆశపడని వాళ్ళు, అధికారాలకి ఆశపడ యోధులు బైబిల్లో మనకి ఉన్నారు. అలా తన యవన కాలాన్ని నష్టపరుచుకున్న వారు ఎవరైనా ఉన్నారయ్యా అని అంటే మనకు కనపడేవాడు ఒక సంసోను ఒక్కడే. గిద్యోను పిరికివాడే కానీ యవనుడు. మన ప్రభు వారు పిలిచినప్పుడు అతన్ని బలాఢ్యుడా, బలవంతుడా, పరాక్రమగల బలవంతుడా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని చూడండి. చాలండి,
ఇక్కడ యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత, యవనుడును వృద్ధుడును అంటే రెండుటిని కలిపి పెట్టాడండి ఇక్కడ. ఎందుకు అనంటే ఈరోజు కరోనా వచ్చిన తర్వాత యవనస్తులు కూడా చనిపోయారండి. ఒకప్పుడేమో వృద్ధులు మాత్రమే చనిపోయారు పోన్లే అని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం యువరాజ్ చెప్తా ఉన్నాడు. అంటే 26, 27 సంవత్సరాలు. మా అక్క వాళ్ళ అల్లుడు కూడా చెప్పాను నేను గత వారంలో 29 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా యవనులు, బలం గల వాళ్ళు. కానీ వీళ్ళు కూడా ఎవరితో చేర్చబడ్డారండి? శత్రువు విసిరిన ఖడ్గంకి దొరికిపోయి వీళ్ళందరూ కూడా ఏమైపోయారండి? కూలిపోయారండి. కన్యకులేమి యవనులేమి ఖడ్గం చేత ఈరోజు ఈ ప్రవచనం నెరవేరుతా ఉంది. వృద్ధులతో పాటు యవనస్తులు కూడా కూలిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి శరీర సంబంధమైన బలం వారిని రక్షించలేకపోయిందండి. మా అక్కోళ్ళు అల్లుడి గురించి చెప్తూ 6 అడుగులు ఉంటారు, చాలా బలంగా ఉంటారు అని చెప్తున్నారు. కానీ వారి బలం వారికి రక్షణ ఇవ్వలేదండి. ఈ బలం ఏ బలం రక్షణ ఇచ్చిందని అంటే దేవుని వాక్యాన్ని యెహోవా కొరకు ఎదురు చూచి పొందుకున్న బలము వారికి రక్షణ ఇస్తుందండి. అంతేగాని శరీర సంబంధంగా ఇక్కడ సొలొమోను కూడా చెప్పేది అంతే. యవనస్తులకు బలము అలంకారంగా ఇవ్వబడింది. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే జనరల్ గా ఏం చెప్తుంటే యెహోవాయే నా బలము, యెహోవాయే నాకు బలము, జీసస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాం కదా. దేవుడే నా బలం. ఆ బలమైతే శత్రువు నుండి రక్షిస్తుంది. ఆ బలమైతే రోగము నుండి రక్షిస్తుంది. ఆ బలమైతే వైరస్ నుంచి రక్షిస్తుంది. గాని ఏ బలము కూడా, శరీర సంబంధమైన ఏ బలం కూడా పొరపాటున ఒక వ్యాధి నుండి రక్షించలేదనేది మనం నేర్చుకుంటున్నాం. విలాపవాక్యాల గ్రంథంలోనే 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27, 28 వచనాలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద చదవండి ఆ మాటలు మళ్ళీ చదవండి. 3వ అధ్యాయము. నరునికి మేలు. కాబట్టి ఒకవేళ యవ్వన కాలంలో బలవంతులుగా చేసింది ఎందుకొరకో తెలుసా? దేవుని కాడి నీ భుజ స్కంధాల మీద వేసుకుని ఆయన సువార్త ప్రకటిస్తావని, నువ్వు ఏ చోటకైనా వెళ్ళగలవని, ఎక్కడైనా ఉండగలవని, ఆశ్రయము దొరకపోయినా అడ్జస్ట్ కాగలవని, ఒకరోజు ఆహారం లేకపోయినా తట్టుకొనగలవని యవనస్తులు ఏమంటున్నాడండి? మీ మీద కాడి మోపేవాడు ఆయనే. కాడి మోయటం మీకే మేలు. భార్య దొరికినోడికే మేలు కాదురా బాబు, నా కాడి మీ మీద ఉంటే కూడా మీకు మేలు. కాబట్టి ఇవాళ యవనస్తులతో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే యవనస్తులతోటే కదా, మాకెందుకు? ఒక యవనస్తుడిని ప్రభు వారు పిలిచారు. 4 స్వార్థికులు అతని గురించి రాశారు. ఒక యవనస్తుడిని పిలిచినప్పుడు నేను నిత్య జీవమునకు వారసుని అవడానికి నేనేం చేయాలని అడిగాను. ఇలా ప్రతిదీ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. అవన్నీ ఇప్పుడేంటి నేను బాల్యం నుండి చేస్తున్నాను అన్నాడు. అయితే సరే అవన్నీ చేస్తున్నాను అన్నావు కదా, నీకు చాలా ఆస్తుంది కాబట్టి అదంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. అతని గురించి రాయబడి ఉంటది, అతను మిక్కిలి ఆస్తిపరుడు కనుక మిగుల వ్యసన పడుతూ, ఇదేంటి ఏదో నిత్య జీవానికి ఇంకేముంది నేను నాతో వచ్చేస్తావు అంటాడు అనుకున్నాడు. గాని ఇదేంటి నా ఆస్తి నమ్మి రమ్మంటున్నాడని మిగుల వ్యసన పడుతూ ప్రభువారు అంటారు, సూది బెజ్జములో అతన్ని ఉద్దేశించే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అంట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం.
అంటే ఎంత దారుణం అంటే ఈవేళ అలాంటి యవనస్తుడు మనకిద్దరే కనపడతారు. పాత నిబంధనలో ఒకరు, క్రొత్త నిబంధనలో ఇద్దరు యవనస్తులే. ఇతను కూడా ఏమైపోయాడంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ప్రభువారు అన్నాడు, వీడు పరలోకానికి పాత్రుడు కాదు అన్నాడు. అలాగా ఇంకా ఏదైనా మనలో ఉంటే అది కూడా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఎందుకంటే బలవంతుడు కావాలి అని అంటే వాక్యము చేత శుద్ధీకరణ కావాలి. వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఇవన్నీ ఉంటేనే మనం బలవంతులం అవుతాం. బలవంతుడిగా ఉంటే నువ్వు యవనంగా ఉన్నట్టే. మోషే అని అంటాడు. మోషే చివరి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో అంటాడు, ప్రభువు నన్ను పిలిచినప్పుడు 80 సంవత్సరాలప్పుడు నన్ను పిలిచాడు. 40 సంవత్సరాలప్పుడు నేను నడుచుకుంటూ ఇజ్రాయేల్ ప్రజల్ని మరి తోడుకుని వచ్చాను. నాకు 120 సంవత్సరాలు. ఆ పిలిచినప్పుడు నేను ఎంత బలంగా ఉన్నానో, పిలిచినప్పుడు నా కంటి చూపు ఎలా ఉందో, ఈ 120 సంవత్సరాలప్పుడు కూడా నేను అలాగే బలవంతుడిగానే ఉన్నా. మోషే నువ్వు వృద్ధుడు కాదా? వృద్ధాప్యం 120 ఏళ్ళకు కూడా రాలేదా? అది ఏ బలాన్ని గురించి చెప్తున్నాడు? ఏ బలాన్ని గురించి చెప్తున్నాడు? నువ్వు అడగొద్దురా బాబు అంటే అడగలా. నువ్వు ఆగు అంటే ఆగాడు, అంతే. ఇంకా నువ్వు చేరవు అంటే సరేనయ్యా అన్నాడు, అంతవరకే. ఇదండి మాట వినుట. మాట వినుట స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నమాట. అది ప్రభు మాట్లాడేది ఏంటంటే కండలు పెంచుకుని 6 ప్యాక్ గురించి మాట్లాడట్లే. అది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మబలం గురించి మాట్లాడుతున్నాడు. అదే మాట కాలేబ్ అంటాడు. అదే మాట కాలేబ్ అంటాడు. నన్ను మోషే గారు పిలిచి ఇజ్రాయెల్ ఎరుకోకు వెళ్లి మొత్తం అంతా చూసి నన్ను రమ్మన్నప్పుడు, ఆ యెరూషలేం వెళ్లి అంతా కనుక్కుని చూసి రమ్మన్నప్పుడు నాకు 40 సంవత్సరాలే. నేను యవనస్తుడిగా ఉన్నాను. ఈ రోజు నాకు 80 సంవత్సరాలు పైబడి ఉన్నాను. నేను నిండు వృద్ధాప్యానికి వచ్చాను. అప్పుడు కూడా నేను ఎలా ఉన్నానంటే, ఆ రోజు మోషే నన్ను పిలిచినప్పుడు ఏ బలాన్నైతే నేను కలిగి ఉన్నానో అదే బలం నేటికి కూడా నాకు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. ఆయన నా మాటలు ఆయన నోటితోటే విందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-12 వచనాలు. యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుచున్నారు. ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచు పోవచ్చు గాని నాకెప్పటి ఎట్లు బలము. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూసారా? ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈయనకి 85 సంవత్సరాలు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత సంవత్సరాలలో బోనస్ ఇయర్స్ లో ఉన్నాడు ఈయన. 80 దాటేశాడు కాబట్టి బోనస్ ఇయర్స్ అంటే ఇంకా వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడండి, నన్ను పంపిన 45 సంవత్సరాలప్పుడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అంత బలంగానే ఉన్నాను. యుద్ధం చేయడానికి కూడా వచ్చుచు పోవడానికి కూడా నా దగ్గర బలం ఉంది. ఇప్పుడు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి మోషేకి ఎక్కడి నుండి వచ్చింది? కాలేబుకి ఎక్కడి నుండి వచ్చింది? జాషువాకి ఎక్కడి నుండి వచ్చింది ఈ బలం? వీళ్ళు వృద్ధులే కదా. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యము. దావీదు అంటున్నట్లుగా యెహోవా నా బలము అంటున్నట్లుగా బలము నాది అని ప్రభువు సెలవిచ్చినప్పుడు అంట 2 మార్లు దావీదు భక్తునికి వినబడిందంట. అంటే బలము నాది అని అంటే బలం ఇప్పుడు దేవునిది. ఆ దేవుని కలిగిన వారు కాబట్టి వీళ్ళు శూరకార్యాలు చేశారు, బలవంతులుగా ఉన్నారు. ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనకేమో కాళ్ళు పనిచేయు, ఏళ్ళు పనిచేయు. వీళ్ళేమని చెప్తా ఉన్నారంటే, మేము యుద్ధాలు చేయడానికి కూడా మేము బలవంతులుగానే ఉన్నామంటున్నారు. మేము ఈనాటికి 85 సంవత్సరాలప్పుడు కూడా మేము యుద్ధాలు చేయడానికి వెళ్ళేమో వచ్చాము. ఆనాడు 40 ఏళ్ళప్పుడు ఎంత బలవంతులమో ఇప్పుడు కూడా అంతే బలవంతులుగా ఉన్నాం. మనం బలం పోవటానికి ఇప్పుడు కారణం ఏంటి? యవనస్తులకేమో వాళ్ళ బలం వాళ్ళకి అలంకారంగా ఉంది, మరి వృద్ధులకి ఎందుకు బలం లేదు? ఆ
మాట్లాడండి. వృద్ధులకి ఎందుకు బలం లేదు చెప్పరా? ఆమె చెప్పుకుంటుంది అనుకుంటున్నారా? వృద్ధులకి ఎందుకు బలం లేదు? మా అమ్మని పాట పాడమంటే ఇప్పుడు మీ అందరి స్వరాలు ఎవరి స్వరం వినబడదు. మా అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? సోని వాళ్ళ నాయనమ్మకి బలం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా నా బలమా అంటూ పాడమంటే ఎంత చక్కగా పాడుద్ది తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? చూడండి 129వ కీర్తన మొదటి మాట, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయుచూ వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేక పోయిరి. యవన కాలంలో ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఏముంటాయంట? శత్రువు నుండి బాధలు వస్తాయి. శత్రువు నుండి బాధలు వస్తాయి. ఒక బాధే కాదంట, అధిక బాధలు వస్తాయంట, రోజు రోజు వస్తాయంట. కానీ దేవుడు నా బలమై ఉన్నప్పుడు శత్రువు నన్ను జయించలేక వేరే. అంటే దేవుని మనం బలముగా ధరించినప్పుడు మన బలహీనత మనల్ని చేయలేదు అని ఇక్కడ దావీదు భక్తుడు, సొలొమోను భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన సొలొమోను రాశాడు. అంటే ఈ యొక్క ఎందుకు జయించలేకపోతున్నాము అంటే మన దగ్గర ఏం లేదంటే ఆత్మ బలము లేదు. అంటే శరీరానికి ప్రయారిటీ ఇస్తున్నాం. పెద్దోళ్ళని వయసులో వాళ్ళందరూనేమో, యవనస్తులు అందరూనేమో ఆ కంటికి కనబడే వాటికి, హృదయానికి ఇంపైన వాటికి ప్రయారిటీ ఇస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 40, 35 వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అక్కడి నుంచి శరీరానికి ప్రయారిటీ ఇస్తాం, ఆత్మకి ప్రయారిటీ ఇవ్వం. ఎందుకు ఇప్పుడు దా స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం ప్రార్థన చేస్తావు, పడుకోవడమే. ఎందుకు అందరం ఉన్నారుగా ఇంట్లో, నీకు లేనిపోయిన డిస్టర్బెన్స్. ఇప్పుడు పైకి వెళ్ళాలా ఏంటి? నువ్వు పడుకుంటావు అంతే. ఏం చెప్పుద్ది? ఎవరు ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారండి? ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? స్పిరిటా, బాడీయా? అసలు ఏది డైరెక్ట్ చేయాలి, ఏది కమాండ్ చేయాలి, ఏది చేయిస్తుంది మనల్ని? కాబట్టి ఆలోచించండి. ఎందుకు బలం కోల్పోతున్నారు అంటే మోషే చనిపోయే నాటి వరకు ప్రభువారే ఆయన్ని డైరెక్ట్ చేశారు. కాలేబు చనిపోయే నాటి వరకు కూడా ప్రభువారే వాళ్ళని డైరెక్ట్ చేశారు. జాషువా అంతే. అరే మీరు ఎవరిని సేవించినా సరే దేవుడు నన్ను సజీవునిగా, నన్ను కాలేబు ఇద్దరు మాత్రమేనండి బయలుదేరినప్పుడు, ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశం చేరారు. కాబట్టి నన్ను ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నా కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టాడు. కాబట్టి మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఆ మోయాబీయుల దేవతలను సేవిస్తారో, అమ్మోరీయుల దేవతలను సేవిస్తారో, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని. ఎవరు అండి దేవుని బలం? ఇప్పుడు యెహోషువ బలం దేవుడే. కాబట్టే వాళ్ళ ఎదుటంట నిలవలేకపోయాడంట శత్రువు. యెహోషువని గురించి దేవుని వాక్యం చెప్తుంది, నీ ఎదుట ఏ శత్రువు కూడా, సూర్యచంద్రులు కూడా నిలవలేదండి. అంత బలం ఎందుకు వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది అని అంటే వాళ్ళు ఆరాధించే దేవుని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆరాధించే దేవునికి అధిక స్థానం ఇచ్చారు. వాళ్ళు ఆరాధించే దేవుడు బలవంతుడని నమ్మారు. ఆ బలవంతుడు చెప్పినట్లుగా మసిలేరు, నడిచారు. వాళ్ళ జీవితాలను నడిపించుకున్నారు, వాళ్ళ కుటుంబాలను నడిపించుకున్నారు. కాబట్టే వాళ్ళు ఈరోజు బలవంతులుగా ఉండి మనతో మాట్లాడుతున్నారు. దావీదంట నిండు వృద్ధాప్యం చలికొనలేకపోతున్నాడంట. ఆ నిండు వృద్ధాప్యం వరకు ఒక ప్రార్థనా పరుడుగానే దావీదు జీవితం ముందుకు వెళ్ళిపోయింది. ఏ భక్తుడిని మనం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ప్రభు నిమిత్తము నిండు దీర్ఘాయువు కలిగి ఉన్నారు. ప్రభు కొరకు చనిపోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు వృద్ధులుగా, పెద్దలుగా, చిన్నలుగా
అలా కూడా వాళ్ళ ప్రాణాలు సమర్పించేశారు. కాబట్టి ఈరోజు ప్రభు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు బలవంతులు. ఎప్పుడు బలవంతులు అయ్యారనంటే, మీరు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొనడాన్ని బట్టే, దేవుని వాక్యం ప్రకారం నడుచుకునడాన్ని బట్టే, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్న కారణాన్ని బట్టే మీరు బలవంతులయ్యారు. అలా దేవుని వాక్యం మీలో లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో బలంగా ఉండలేరు. దేవునికి ఇచ్చిన ప్రయారిటీ, దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రయారిటీ మీరు ఎంత అత్యధికంగా ఇస్తారో అప్పుడు మీరు బలవంతులుగా ఉంటారు. ముసలోళ్ళకు కూడా యవన బలం ఎప్పుడు వచ్చింది అని అంటే, ఈరోజు దేవుని వాక్యానుసారముగా, దేవుని ధర్మశాస్త్రానుసారముగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే, దేవుని వాక్యాన్ని అభ్యాసం చేసిన వారికి మాత్రమే, ఈ కష్టాన్నైనా సుఖాన్నైనా ఒకలాగా తీసుకుని అభ్యాసం చేసినందు వలన మాత్రమే వాళ్ళు బలాన్ని పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులు కాడి మోయట నరునికి, యవన కాలమున కాడిని మోయట నరునికి మేలు. యవన కాలం దాటి వచ్చేసారా పర్లేదు, ఉన్న బలంలోనే దేవుని కాడి మీ మీద వేసుకోండి. మా యేసు బలవంతుడని చెప్పండి, మా దేవుడు గొప్పవాడని చెప్పండి. ఇదే ఆయన కాడి, ఇదే ఆయన కాడి. ఎద్దులాగా మనల్ని మోయమని అన్నట్లేదు, ఎద్దులాగా మనల్ని కాడి కిందికి రమ్మని అంటలేదు. ఒకవేళ ఆ కాడి కిందికి రాకపోయావనుకో తన్ని తీసుకొస్తాడంట. కాడికి వంగని ఎద్దునంట దెబ్బలకు వంగిద్దంట, ఇర్మియా భక్తుడు అంటాడు. కాబట్టి అలాంటి దెబ్బలు పడకముందు మనల్ని కూడా దేవుడు ఎందుకు సృజించాడన్నది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకి తగిన విధంగా కొంతమందినైనా సంపాదించడానికి ప్రయత్నం చేయటమే ఆయన కాడి మన భుజస్కంధాల మీద వేసుకోవడం. యవనస్తులారా, మీకు దేవుడు బలాన్ని అలంకారంగా ఇస్తే అది స్త్రీలకి వాడొద్దు. క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటూ ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆయన కృప నీకు బలమిస్తుంది, ఆయన వాక్యము నీకు బలమిస్తుంది, ఆయన నామం నిన్ను శక్తివంతుడిగా తీర్చిదిద్దుద్ది. ఆయన మాట విన్నాడు కాబట్టే మోషే ఈరోజు మనతో మాట్లాడే దమ్ము కలిగి మాట్లాడుతున్నాడు. ఆయన పిలుపులో పాలిభాగం వహించాడు కాబట్టే జాషువా మనతో మాట్లాడుతున్నాడు. కాలేబు ఒక ప్రవక్త చెప్పిన మాట, ఒక లీడర్ చెప్పిన మాట విన్నాడు కనుకనే కాలేబు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బాల్యకాలంలోనే ప్రభు గొప్పతనాన్ని ఎరిగినవాడు. ఆయన గొర్రెలను కాపాడిన విధానాన్ని చూచినప్పుడు దావీదు దేవుని గొప్పతనాన్ని గురించి అంటున్నాడు, నీవే నాకు బలము, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే అంటూ, యెహోవాయే నా బలము అంటూ ఆయన ప్రతిగానాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా నీవు అట్టి బలం కావాలనుకుంటున్నావా? పక్షిరాజు యవ్వనం కావాలనుకుంటున్నావా? పక్షిరాజు యవ్వనాన్ని ఇవ్వడానికి కూడా దేవుడు సమర్థుడు అని చెప్తా ఉన్నాడు. నిండు వృద్ధాప్యంలో పక్షిరాజు ఎప్పుడైతే నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, నేను తినడానికి కష్టం, తాగడానికి కష్టం అనుకుంటుందో, తన్ను తాను గాయపరుచుకుంటూ, తన్ను తాను శుద్ధీకరించుకుంటూ, తన్ను తాను అణగగొట్టుకుంటూ, అందుకని పౌలు కూడా అంటాడు, ఆయన కూడానంట శ్రమలని, ఈ యొక్క శిలువ దర్శనాన్ని ఇతరులకి చంపుకోవటం కొరకంట తన శరీరాన్ని నలగగొట్టుకుని లోబరుచుకున్నాడంట. అంటే శరీరానికి తిరుగుబాటు చేసే అలవాటు ఉంది, తిరుగుబాటుదారి శరీరం. కానీ శరీర ఇచ్చలను బట్టి, అందుకనే నీ యవనిచ్చలకు దూరంగా నువ్వు పరిగెత్తు. ఏం కోరుకోమంటున్నాడంటే నీతి, విశ్వాసము, సమాధానాన్ని నువ్వు వెంటాడు. ఇవి నీకు దొరకవు. నీతి దొరకదు, సమాధానం దొరకదు, విశ్వాసం దొరకదు. వీటిని ఏం చేయాలంటే నువ్వు వెంటాడాలంట. వెతికి 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 దొరికే వరకు కూడా వాటిని ఛేదించాలంట. ఒక ఆటగాడు దాన్ని ఆ గోల్ చేరే వరకు కూడా ఎలాగ ప్రయాసపడతాడో అలాగ ఒక విశ్వాసాన్ని అందుకే నేను అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటేనే. చాలాసార్లు మనం ఏమని ప్రార్థన చేస్తూ ఉంటామంటే, సర్వసాధారణంగా అందరూ నువ్వు అలా ఇవ్వు, నువ్వు ఇలా ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, నేను చేయలేకపోతున్నాను కాదు.
అసలు ఆ ప్రార్థనకి దేవునికి ఇష్టం లేదు అలాంటి ప్రార్థన. ఎందుకంటే ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు లోబరుచుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు అది లోబడుద్ది. 4 గంటలకు లేపయ్యా 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 అడిగినంత కాలం నీ బతుకంత లేపు ఒక్కసారి ఏకనిద్రలోకి వెళ్ళిపోతావు. లేదు, ఇవాళ నేను 4 గంటలకు లేవాలి, ఎట్టి పరిస్థితిలో నేను లేవాలని నిన్ను తీర్మానం స్థిరంగా నీ హృదయంలో తీసుకున్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? దేవుడు 4 గంటలకు అలారం కొట్టినట్టు 2 నిమిషాలు తక్కువ 4ంటికి లేపు కూర్చోబెడతాడు. ఇది సత్యం. లేపయ్యా లేపయ్యా, రేపు అదే, ఎల్లుండదే, తర్వాత నీ బతుకంతా అదే అయిపోతుంది. అలాగే ఒకటి త్యజించాలి అని అంటే ఇది నేను చేయలేకపోతున్నా నీ బతుకంతా అంత అయిపోద్ది. అప్పుడు నువ్వెందుకు చేయలేవో తిరగబడినప్పుడు, శత్రువు మీద తిరగబడినప్పుడే శత్రువు ఇందాక నేర్పించారు కదా, దీనత్వము అని అంటే శత్రువు మీద తిరగబడటమే. ఎప్పుడైతే శత్రువు ఉన్నంత కాలం కూడా హృదయంలో దీనత్వం రాదు. దేవునికి లోబడి ఉండలేవు. దేవుని క్రియలు మనలో కొనసాగించలేవు. దేవుని చిత్తం మనలో నెరవేర్చబడదు. ఎప్పుడైతే తిరగబడతావో శత్రువుకి, శత్రువా పారిపో 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 అని కేకలేసినంత కాలం ఆడేం పెద్ద పారిపో, ఈ బతుకు నాకు తెలుసులే, ఇక్కడే ఉంటా అంటాడు. మనం గవిని కూడా వాటిని దాటించాలి. ఎప్పుడైతే తిరగబడటం ప్రారంభిస్తామో వాడి మీదుగా వాడికి కనపడ్డు, మన మీద మనం తిరుగుబాటు చేయి. ఏంటే లెగనంటావు, లే కూర్చో, ఎందుకు చెయ్యు, గడుక్కొస్తావు, సబ్బుతో గడుక్కొస్తావు, పళ్ళు దొంకొస్తావు, కూర్చుంటావు. ఇది సాధన, ఇది అభ్యాసం, ఇది కష్టంలో నుండి నష్టంలో నుండి మేలులోకి రావడానికి ఇదే సాధన అంటే. అంతేగాని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తా మమ్మల్ని మార్చే బతుకు మందే. తినేటప్పుడు తినకుండా కంచం ముందు పెట్టుకోకుండా తినేసినట్టేనయ్యా, ఆ కడుపు నింపేయ్యా అని ప్రార్థన చేస్తావు. ఎప్పుడన్నా ఆకలి అవడంగానే ఏం చేస్తా, వచ్చి నిండా పట్టుకొచ్చుకొని తింటాం. అప్పుడు తెలుస్తుంది తింటేనే పొట్ట నిండుద్ది అని. కానీ ఒకటి విడిచిపెట్టడానికి మాత్రం నువ్వు విడిపించయ్యా సహాయం చెయ్యా, తప్పుడు ప్రార్థనలు మానేద్దాం. ఎందుకనంటే ముందు అది ఆ రివైవ్ అనేది మనలో ప్రారంభించబడాలి. ఆ రివైవ్ ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే దేవుడు నాకు బలమని ఎంచుకున్నప్పుడు, దేవుడు నా సహాయకుడని నేను అనుకున్నప్పుడు నన్ను నేను ఉజ్జీవింప చేసుకుంటాను. ఎప్పుడైతే నాలో ఉజ్జీవం ప్రారంభించబడుతుందో అప్పుడే ఆత్మ దేవునికి ద్వారం క్లియర్ అవుతుంది. మన గేట్లు ఒక్కొక్కటి కూడా ఏమవుతున్నాయండి, ఓపెన్ అవుతున్నాయి. ఎన్ని గేట్లు పెట్టుకుని ఉన్నామో, ఎన్ని గేట్లు దాటుకుంటూ రావాలో నాకు గమనించండి. దేవుడు బలమై ఉన్నప్పుడు నేను ప్రాకారములను దాటుదును అని అంటాడు. అంటే దేవుడు నాకు బలంగా ఉన్నప్పుడు నేను ఎటెళ్ళటానికైనా సామర్థ్యం కలిగి ఉంటాను. ఏ రాజుని విడిచిపెట్టలేదు యెహోషువ. ఒకవేళ మోసే వదిలిపెట్టిన వాళ్ళందరినీ యెహోషువ నరుక్కుంటూ వచ్చాడు. యెహోషువ అమాలేకీయుల్లో కొంతమంది తప్పుకున్నప్పుడు భూమి మీద నుంచి వీళ్ళని తుడిచేద్దాం అనుకున్న తర్వాతే సౌలు నిలబెట్టాడు. ఎందుకునో తెలుసా? ఆయన పిల్లలకి దారివనందుకు. అమాలేకీయుల్ని భూమి మీద నుంచి ఎందుకు దేవుడు తుడిచేద్దాం అనుకున్నాడంటే కారణం ఇజ్రాయేలు ప్రజలను గూర్చి, ఇజ్రాయేలు దేవుని గూర్చి వాళ్ళు హేళనగా మాట్లాడారు. కాబట్టి అబ్బాయి యెహోషువ అమాలేకీయుల మీదకి వెళ్ళి నువ్వు యుద్ధం చేయని మోషే పిలవడంగానే పరిగెట్టాడు. ఆ టైంలో కొంతమంది తప్పుకున్న వాళ్ళని ఏమన్నాడంటే అందుకు ప్రభువుకి అంత బాధ కోపం కలిగింది. సౌలును లేవనెత్తాడు. ఆ రోజు యెహోషువ చేతి నుండి కొంతమంది తప్పించుకుని పారిపోయారు. కాబట్టి నువ్వు పసి పిల్లలను చూడకుండా నువ్వు హతమార్చు, అమాలేకులను భూమి మీద నుండి నేను తుడిచివేయను ఉద్దేశిస్తున్నాను అని ప్రభువు చెప్పారు. ఆ మాట ఈ యొక్క గతం గురించి సౌలుకి తెలీదా? తెలుసు. ఆయన నెగ్లెక్ట్ గా ఏం చేశాడంటే కొంతమందిని బ్రతుకనిచ్చాడు. అందుకు దేవునికి అంత కోపం వచ్చింది. జాగ్రత్త, మనలో ఏ అమాలేకీయులు ఉన్నారు, మనలో
ఇంకా గిబియోనీయులు ఉన్నారు. ఈ గడ్డల పక్కల గొరిగించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దేవుడు చాలా అసహించుకున్నాడు. కాబట్టి మన బలాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నామో ఒకసారి గ్రహించుకుంటే, మన ఆత్మ బలం ఎక్కడ దెబ్బతీస్తున్నాడో శత్రువు, మన ఆత్మ బలం ఎక్కడ చేజార్చుకుంటున్నామో గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా మరలా అక్కడే వెతుక్కుని అక్కడి నుంచి లేస్తాం. ఒకవేళ ఆ శక్తి సరిపోవటం లేదా, ఆ బలం సరిపోవటం లేదా, దేవుని వాక్యం దగ్గరికి నేరుగా రా. వాక్యానికి శుద్ధీకరణ చేసేటువంటి కృప దేవుని వాక్యానికి ఉంది. అటువంటి కృప కావాలి అని అంటే, ఆయన బలాన్ని మనం కూడా అలంకారంగా ధరించుకోవాలంటే, మనం కూడా యవనస్తులుగా ఉండాలి అని అంటే, యవన బలాన్ని పొందుకోవాలి అని అంటే, మనం కూడా యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవనిచ్ఛ అంటే ఈరోజు మన శరీరమే ఆ యవనిచ్ఛలకు, నిద్రమత్తుకు, ఐహిక విచారమునకు అన్నిటికీ కూడా మనని లొంగ తీసుకునేటువంటి శత్రువుగా మారింది. శత్రువు ఎక్కడి నుంచో రావట్లేదు. ఇప్పుడు శరీరం ఎక్కడుంది అని అంటే, మన శరీరంలోనే నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుని ఉంది. ప్రార్థన చేయలేకపోతున్నావా అంటే శత్రువుకి నిలయంగా ఉంది. వాక్యం ధ్యానించలేకపోతున్నామా అంటే మన శరీరం శత్రువుకి నిలయంగా ఉంది. ఆడు ఎక్కడో ఉంటే పో అంటే అసలు ఎక్కడున్నవాడు ఏమైపోతాడు? బయట ఉన్నవాడిని పొమ్మంటున్నావు, లోపల ఉన్నవాడిని ఆలోచించేయండి. అందుకనే ప్రభువారు చెప్తున్నారు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఇదిగో నా వాక్యాన్ని ఈ విధంగా చదువుకోండి. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీరు బలవంతులు. కాబట్టి ఈరోజు ఆ యవ్వన బలం మనకి రావాలి అంటే, మనం కూడా మన ఇచ్ఛల నుండి పారిపోతున్నప్పుడు, మన ఇచ్ఛలను విసర్జించినప్పుడు ఖచ్చితంగా దైవిక బలం, దైవావేశం మనకు వస్తుంది. పిలిచినప్పుడు యెహెజ్కేలు చిన్నవాడే, పిలిచినప్పుడు ఇర్మియా చిన్నవాడే, నేను బాలుడని అంటాడే. ఇక్కడ ఇటువంటి యవనస్తులందరూ ఈరోజు మనతో మాట్లాడుతూ, అరే మీరు కూడా బలవంతులు కండి, క్రీస్తు యేసు కృప చేత బలవంతులు కమ్ము అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. కనుక ఆయన కృపను ఆధారం చేసుకొని మనం ఆయన బలాన్ని పొందుకోవడానికి, ఆయన కృప